ఏపీ శాసన మండలిలా ఇంకో కీలక ముచ్చట ఇయ్యాల ప్రస్తావనకొచ్చింది. గీ ముచ్చట అందరి ముఖాలను ఎలిగేటట్టు చేస్తున్నది. ఇందుకోసానికని కూటమి సర్కారు పక్కడబందీగా ప్రణాళికను సుతం తయారు చేసింది. అయితే పోయిన సర్కారు 1000 రూపాయల పెన్షన్ పెంచనికే 5 ఏళ్లు పడితే మరి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన జప్పునే గీ ప్రకటన చేసుడు ఇన్న అక్కడి పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. మరి గింత ఫైదా చేసిన కూటమి సర్కారును తారీఫ్ చేయకుండా ఉండలేకపోతున్నారు గీ ముచ్చటెరకైన ప్రతి ఒక్కరు. ఏపీ శాసన మండలిలో ఇంకో కీలక ముచ్చట నేడు ప్రస్తావనకు వచ్చిందయ్యా. పెన్షనర్ల తగ్గింపు 50 ఏళ్లకే పెన్షన్ హామీ మీద వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలనైతే సంధానం చేసిండ్రు. ఇక ఈ ముచ్చట్లల్లో వాళ్ళ ప్రశ్నల మీద మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సార్ రియాక్ట్ అవ్వకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు. గత ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచనీకి 5 ఏళ్ల టైం తీసుకుంటే మా కూటమి సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే 1000 రూపాయలు పెంచినాం అని ఒక్కసారి మీరు ఎరకబట్టుకోండి అని చెప్పి కూడా అన్నాడు. ఇక అయితే పత్తుతో అనర్హుల పెన్షన్లను కూడా దొరికిస్తున్నామని కూడా క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చిండు. పత్తుతానికైతే 60 ఏళ్ల వయసు ఆ మీద దాటినటువంటి సామాజిక పెన్షన్లు అందరికైతే అందుతున్నాయి. అయితే 50 ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 4000 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి నాడు ఎన్నికల టైంలలో చంద్రబాబు హామీ ఇచ్చిండని చెప్పి అందుకోసానికని చెప్పి అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛన్లను అందేటట్టు చూసేందుకే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఈ ముచ్చట్లలో చాలా మంది పెన్షన్ కు అర్హత లేనోళ్ళు కూడా పెన్షన్లను తీసుకుంటున్నట్లుగా అధికారులు ఎరకబట్టిండ్రట. ఇక దాంతో జిల్లాల వారిగా కూడా సర్వేలను చేసి లెక్కలను మొత్తం సిట్టా ప్రభుత్వానికి సేకరణ అందించే పనిలో ఉన్నదట. అయితే అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు అందుకుంటున్న వాళ్ళను ఎరకబట్టినటువంటి ప్రభుత్వం ఎంబటి వాళ్ళని తీసేసే పని కూడా ముందరేసుకున్నదట. అయితే రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్యన ఉన్నోళ్ళు దాదాపు 15 లక్షల మంది దానికి ఉన్నట్టు ఎరకబట్టిందయ్యా కూటమి సర్కారు. అయితే వాళ్లకు పింఛన్ అందజేసే విధానం మీద ఒక కార్యాచరణనైతే పకడ్బందీగా తయారు చేస్తున్నామని చెప్పి చంద్రాల సారు మాకు ఆల్రెడీ చెయ్యమని ఆర్డర్లు వేసిండు. మేము అదే పనిలో ఉన్నాం. ఇందుకోసానికి అని చెప్పి అధికారులకు మంత్రులకు సుతం మేము బాధ్యతలను అయితే అప్పచెప్పినాం. ఇక ఇప్పుడు మంత్రి పర్యటనతోని తొందరలోనే రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 రూపాయల పింఛన్ ఇయ్యనీకే మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఇది పక్కా వాజిబు మాట. చంద్రాల సార్ వాక్కు అని ఎప్పుడుతోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇప్పుడు పెన్షనర్ల ముచ్చట్లల్లో మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. చంద్రాల సారా మజాకానా రాగానే ఇలా పెన్షన్ల మీద ఫాయిదా అయ్యే పనులు చేస్తున్నందుకు చంద్రాల సార్కు ఎన్నిసార్లు చేయగొట్టినా తక్కువనే అంటున్నారయ్యా ఈ ముచ్చటెరకైనా ప్రతి ఒక్క అమ్మ అయ్యా.